ప్రో కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈ రోజు తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. కాకపోతే చివరి 10 నిమిషాలు మాత్రమే కొద్దిగా వెనకబడింది. కానీ మ్యాచ్ గెలిచి తెలుగు ప్రజలకు ఆనందాన్ని పంచింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ విజయంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తే వరుసగా 4 ఓటములు సవి చూసింది బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్ కంటే ముందు హెడ్ టు హెడ్ ఎలా ఉంది అంటే ఈ ఇరు టీముల మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్లు అడిగితే అందులో 14 మ్యాచ్లు బెంగాల్ వారియర్స్ గెలిచేది, 5 మ్యాచ్లు మాత్రమే తెలుగు టైటాన్స్ గెలిచింది. 22 మ్యాచ్లు జరిగితే అందులో 14 మ్యాచ్లు బెంగాల్ వారియర్స్ గెలిస్తే 3 మ్యాచ్లు మాత్రమే తెలుగు టైటాన్స్ గెలిచింది, 5 మ్యాచ్లు టై అయింది. మరి ఈ విజయంతో ఇప్పటి వరకు జరిగిన 23 మ్యాచ్ల్లో 14 మ్యాచ్లు వాళ్ళు బెంగాల్ వారియర్స్ గెలిస్తే 4 మ్యాచ్లు తెలుగు టైటాన్స్ గెలిచినట్టు చేసింది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇంత పర్ఫార్మెన్స్ ఎప్పుడూ లేదు. సీజన్ 5 తర్వాత బెంగాల్ వారియర్స్ పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. మొదటి హాఫ్ లోనే అతను 10 రైడ్ చేస్తే అందులో 9 రైడ్ పాయింట్స్ లభించేవి. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ చేసి 90 స్ట్రైక్ రేట్ చేశాడు. అంతేకాకుండా మ్యాచ్ ముగిసేంతకు కూడా ఇతనే టాప్ స్కోరర్ ఈ రోజు మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ను నిరాశపరిచింది మాత్రం సాగర్. అతను 7 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేశాడు. అదొక్కటే బ్యాడ్ లక్ అనిపించింది. మిగతా వాళ్ళంతా టీం సమిష్టిగానే ఆడాడించారు. ఇంకా ఈ మ్యాచ్ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ మ్యాచ్ వరకు అయితే ఫస్ట్ ప్లేస్ లో తెలుగు టైటాన్స్ ఉంది. ఇంకా మ్యాచ్ లోని విషయాల గురించి మాట్లాడుకుంటే మొదటగా తెలుగు టైటాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సాగర్ కు 2 ట్యాకిల్ పాయింట్లు లభిస్తే 7 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేశాడు, అదొకటి బ్యాడ్ లక్. అంతేకాకుండా అజిత్ పవార్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మంజిత్ 3 రైట్ పాయింట్ చేస్తే 3 కూడా టచ్ రూపంలో వచ్చినవి. విజయ్ మాలిక్ టోటల్ 14 పాయింట్లు సాధించాడు. అందులో 10 టచ్ రూపంలో లాగా 4 బోనస్ రూపంలో వచ్చినవి. ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. పజిల్ అత్రాచల్ని లెఫ్ట్ కార్నర్ లో కాల్తో టచ్ చేసి వెళ్తున్నప్పుడే ఇంకొక పర్సన్ ను టచ్ చేసి వస్తాడు. అప్పటికే బోనస్ చేసినటువంటి విజయ్ మాలిక్ సూపర్ రైడ్ నమోదు చేశాడు. అప్పటికి స్కోరు జస్ట్ 1 పాయింట్ మాత్రమే లీడింగ్ లో ఉన్నటువంటి తెలుగు టైటాన్స్ ఈ సూపర్ రైడ్ తో దూసుకు వెళ్లి 4 పాయింట్స్ లీడింగ్ లెక్క వచ్చేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఓవరాల్ గా చూసుకుంటే విజయ్ మాలిక్ 24 రైడ్ చేస్తే అందులో 14 రైడ్ పాయింట్స్ వచ్చేవి. స్ట్రైక్ రేట్ 58% నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో సెకండ్ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. పవన్ సర్వత్ లేని లోటును మనకు భర్తీ చేస్తున్నాడు. అంతేకాకుండా ఓవరాల్ గా తెలుగు టైటాన్స్ పర్ఫార్మెన్స్ గా చూస్తే పవన్ సర్వత్ తర్వాత ఎక్కువ రైడ్ పాయింట్ చేసిన ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. ఇంకా శంకర్ గడి 3 ట్యాకిల్ పాయింట్ చేస్తే అంకిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు, ఒక సూపర్ ట్యాకిల్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకైక సూపర్ ట్యాకిల్ ఇది కావడమే విశేషం. అంతేకాకుండా ఆశీష్ నర్వాల్ మొదట్లో కొద్దిగా ఎక్కువ ఎంటీ రైడ్లు చేస్తే 2 అన్సక్సెస్ఫుల్ చేశాడు. తర్వాత మేలుకొని 1 టచ్ పాయింట్ మాత్రమే చేశాడు. ఇంకా మనం మాట్లాడుకుంటే బెంగాల్ వారియర్స్ నుంచి విశ్వాస్ 4 పాయింట్స్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో లాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. వైభవ్ గర్జే 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మంజిత్ 1 ట్యాకిల్ పాయింట్ చేస్తే ఈరోజు ప్రణయ్ అనే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 టచ్ పాయింట్లు నమోదు చేశాడు ఈ రైడర్. అలాగే నితిన్ కుమార్ ఈరోజు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, కేవలం 2 పాయింట్లు మాత్రమే నమోదు చేశాడు. 1 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. హిమరాజ్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ప్రవీణ్ ఠాకూర్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే సుశీల్ కర్ణాటక ప్లేయర్ అయినటువంటి యంగెస్ట్ ప్లేయర్ 3 టచ్ పాయింట్ చేశాడు సబ్స్టిట్యూట్ లో వచ్చి సెకండ్ సెషన్ లో. ఇంకా ఈ మ్యాచ్ లో మొదటి 10 నిమిషాలు మొదటి హాఫ్ చూస్తే 9-19 10 పాయింట్ల లీడ్ లో ఉన్నటువంటి తెలుగు టైటాన్స్ మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం 2 పాయింట్ల తేడాతోనే గెలిచింది. 29-31తో మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ విజయంతో ఏ టీము ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటిగా తెలుగు టైటాన్స్ 12 మ్యాచ్లు ఆడితే 8 గెలిచి 4 ఓడిపోయి 42 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో దూసుకొస్తే సెకండ్ ప్లేస్ లో హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్లకు గాను 8 గెలిచి 3 ఓడిపోయి 41 పాయింట్లతో ఉంది. అలాగే యూ ముంబా 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 40 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 38 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. పుణేరి పల్టన్ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 3 టైతో 37 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ లో ఉంది.
దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 35 పాయింట్లతో 7th ప్లేస్ లో ఉండగా తమిళ తలైవాస్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో 8th ప్లేస్ లో ఉంది. యూపీ యోధా 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో 9వ ప్లేస్ లో ఉండగా బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 24 పాయింట్లతో 10th ప్లేస్ లో ఉంది. గుజరాత్ జైన్స్ 11 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 11వ ప్లేస్ లో ఉంది. అలాగే చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు గాను 2 గెలిచి 10 ఓడిపోయి 14 పాయింట్లతో లాస్ట్ లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ ఓడిపోతే తెలుగు టైటన్స్ మొదటి ప్లేస్ లో అలాగనే కంటిన్యూగా ఉండొచ్చు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మ్యాచ్ లో 7 పాయింట్లతో గెలిచినా గానీ హర్యానా స్టీలర్స్ మళ్ళీ తిరిగి ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. ఎందుకంటే 7 పాయింట్ల తేడాతో ఓడిపోయినా గానీ 1 పాయింట్ యాడ్ అవుతుంది కాబట్టి మనతో పోలిస్తే వాళ్ళకు ఎక్కువ స్ట్రైక్ ఎస్డీ ఉంది కాబట్టి ఇంకా ఈ మ్యాచ్ తర్వాత ఎవరు హైయెస్ట్ రైట్ పాయింట్స్ లో ఉన్నాడు అనేది చూద్దాం. రైడింగ్ విభాగం చూస్తే ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 139 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్ లో దేవాంగ్ 131 పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో అర్జున్ దేశ్వాల్ 108 పాయింట్లతో ఉంటే ఫోర్త్ ప్లేస్ లో అజిత్ చౌహాన్ 101 పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో మన తెలుగు రెగ్యులర్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ సర్వర్ 93 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే నితిన్ రావల్ 43 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే గౌరవ్ ఖత్రి 43 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే మహమ్మద్ రిజా చాదులు 40 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా నితీష్ కుమార్ 37 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. రాహుల్ చత్పాల్ 36 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ రాహుల్ చత్పాల్ తమ్ముడే సాగర్ చత్పాల్. మరి ఈ మ్యాచ్ లో చేసిన పొరపాట్లు నెక్స్ట్ మ్యాచ్ లో చేయకుండా ఉంటే బాగుంటుంది. భారీగా ఘన విజయం సాధించాల్సిన తెలుగు టైటన్స్ ను కేవలం 2 పాయింట్ల తేడాతోనే గెలవడానికి ముఖ్యమైన కారణం ఈరోజు సాగర్ చేసినటువంటి అన్సక్సెస్ఫుల్ టాకిల్స్ మాత్రమే. మరి ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం చేయకుండా ఈసారైనా సీజన్ లో టైటిల్ గెలుస్తుందో లేదో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.